బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డిపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో కూడా మోసం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 9.35 కోట్లు కాజేశారని హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. ఇక పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి అశు రెడ్డి మోసం చేశారని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె ఫ్యామిలీ డబ్బు వసూలు చేసినట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపించారు బాధితులు. ప్రధానంగా ధర్మేంద్రతో అశు రెడ్డికి పరిచయం ఏర్పడిందని, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని, ప్రేమ పేరుతో ధర్మేంద్రకు అశు రెడ్డికి పరిచయం కాస్త ప్రేమగా మారి దాని తర్వాత వివాహం వైపు అడుగులు వేసేటువంటి సమయంలో ఒక్కసారిగా అశు రెడ్డి వివాహానికి నిరాకరిస్తున్నట్లుగా కూడా సత్యనారాయణ ఆరోపించారు. అయితే తన కొడుకు వద్ద నుంచి 9.35 కోట్లు కాజేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అశు రెడ్డి పైన తాజాగా సిసిఎస్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి 9.35 కోట్ల రూపాయలు అంటే 9,35,00,000 రూపాయలు కాజేశారనే ఆరోపణల నేపథ్యంలో సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి ఆమెతో పాటుగా ఆమె కుటుంబ సభ్యుల పైన కూడా హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. మరీ ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ కి చెందినటువంటి షేక్పేట వాసి అయినటువంటి సత్యనారాయణ కుమారుడైన వైవి ధర్మేంద్ర గతంలో లండన్ లో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. 2018 వరకు కూడా అక్కడే కొనసాగినటువంటి పరిస్థితి.